జై శ్రీరామ్. ఈరోజు మనం శ్రీమద్ రామాయణములోని బాలకాండమునందు 24వ సర్గము గంగా సరయూ నదుల సంగమ ప్రదేశమును గూర్చియు మలద కరుష ప్రదేశముల ఆవిర్భావమును గురించియు అచ్చట తాటక నివాసమును గురించియు విశ్వామిత్రుడు రామ లక్ష్మణులకు తెలుపుట గురించి తెలుసుకుందాం. గంగా సరయూ నదుల సంగమ ప్రదేశమున గల ఆశ్రమమునందు విశ్రాంతి తీసుకున్న తర్వాత రామ లక్ష్మణులు ప్రాతకాలమునందు సంధ్యోపసానాది కార్యక్రమములను ముగించుకుని విశ్వామిత్ర మహర్షితో పాటు గంగానది తీరమునకు చేరిరి. వ్రతనిష్ఠాపరులను మహాత్ములను అయిన మునులు అందరూ ఒక చక్కని నావను తెప్పించి విశ్వామిత్ర మహర్షితో ఇట్లనిరి: ఓ మహాముని, ఈ రాజకుమారులను మీరును ఈ నావను అధిరోహించి సుఖంగా ప్రయాణం చేయండి అని పలికిన మునుల మాటలకు విశ్వామిత్ర మహర్షి అలానే అని పలికి మునులకు వీడుకోలు తెలిపెను. అనంతరం అతడు రామ లక్ష్మణులతో కలిసి ప్రయాణం చేస్తుండగా నది మధ్య భాగమునకు చేరగానే ఒక మహాధ్వని వినబడెను. అప్పుడు రాముడు ఈ ధ్వనికి గల కారణమేమి అని విశ్వామిత్ర మహర్షిని అడిగెను. అందులకు విశ్వామిత్ర మహర్షి, నరశ్రేష్ఠుడైన ఓ రామ, బ్రహ్మదేవుడు కైలాస పర్వతమునందు తన మనస్సంకల్పముతో ఒక సరస్సును సృష్టించెను. ఆయన మనస్సు చేత నిర్మింపబడినది కావున ఇది మానస సరస్సు అనే పేరుతోనూ అలానే బ్రహ్మ సరస్సు అను పేరుతోనూ ప్రసిద్ధి చెందింది. అలానే సరస్సు నుండి పుట్టినది కావున దీనికి సరయూ నది అని పేరు వచ్చింది. బ్రహ్మ సరస్సు నుండి ఉద్భవించుట వలన ఇది ఎంతయో పవిత్రమైనది. ఈ సరయూ నది గంగా నదిలో సంగమించినప్పుడు నీటి తరంగముల సంఘర్షణ వలన సాటిలేని ఈ మహాధ్వని కలిగినది. ఓ రామ, ఈ నదీద్వయ సంగమమునకు శ్రద్ధాధరములతో నమస్కరించండి అని తెలిపిన మహర్షి మాటలకు రామ లక్ష్మణులు ఇద్దరును ఆ రెండు నదుల సంగమమునకు నమస్కరించిరి. ఇక్ష్వాకు వంశమున జన్మించిన శ్రీరామచంద్రుడు జనసంచారం లేని దట్టముగానున్న అడవిని చూసి, ఈ అడవి భయంకరమైన క్రూర మృగములతో వ్యాప్తమైనది, దారుణములైన భాస పక్షుల ధ్వనులతో ప్రతిధ్వనించుచున్నది. ఈ అరణమునందు భయంకరముగా కూయుచున్న వివిధ పక్షులను, సింహ, వ్యాఘ్ర, వరాహములను, ఏనుగులను స్వేచ్ఛగా తిరుగుచున్నవి. ఈ అడవి పేరేమి అని విశ్వామిత్ర మహర్షిని ప్రశ్నించెను. అందులకు మిక్కిలి తేజస్వి అయిన విశ్వామిత్ర మహాముని శ్రీరామునితో ఇలా పలికెను: నాయనా, ఈ కారడవి ఎవరిదో తెలిపెదను వినుము. ఓ రామ, పూర్వకాలమున ఇచట మలదము కరుషము అను రెండు దేశములు దేవనిర్మితములై ఉండెను. అవి ధనధాన్య సంపదలతో తులతూగుచు జనులతో కలకలలాడుచు ఉండెను. ఓ రామ, పూర్వము ఇంద్రుడు ఇచట వృత్రాసురుని వధించిన కారణముగా ఆయనకు బ్రహ్మహత్యపాతకము చుట్టుకొనెను. తత్ఫలితముగా ఆయన అపవిత్రుడయ్యేను. ఆయనకు ఆకలి దప్పులు బాధించెను. అప్పుడు దేవతలు, తపోధనులైన ఋషులు ఇంద్రుని గంగా తీర్థోదకముల చేతను, మంత్రపూతకములైన కలశోదకముల చేతను స్నానము చేయించిరి. దానివలన అతని అపవిత్రయు ఆకలి బాధలు తొలగెను. అపవిత్రయు ఆకలి బాధలు తొలగి శుచి ఎగుటచే ఇంద్రుడు సంతోషించి వెంటనే ఈ దేశమునకు అత్యుత్తమమైన ఒక వరమును ప్రసాదించెదను. నా శరీర మాలిన్యములను గ్రహించిన ఈ రెండు దేశములు మలద, కరుష అను పేర్లతో ఖ్యాతికెక్కి ధన ధాన్య సంపదలతో తులతూగుచుండును అని ఇంద్రుడు ఈ దేశమునకు వరాలనిచ్చి ఆదరించుటను చూసి దేవతలందరూ చాలా సంతోషించిరి. ఓ రామ, మలద, కరుష అను ఈ ప్రదేశములు ధన ధాన్య సంపదలతోనూ సంతోషమునతో చిరకాలము వర్ధిల్లినవి. ఇలా ఉండగా కొంతకాలము తర్వాత పుట్టినప్పుడే 1000 ఏనుగుల బలము గలదియు కామరూపిణియు అయిన తాటక ఎన్ను యక్షిని
బలశాలి అయిన సంధుడు అను వానికి భార్య అయి ఇక్కడ వసించెను. రామ, భయపడుకుము, నీకు క్షేమమే ఎగును. ఆ తాటకకు మరీచుడు అను రాక్షసుడు పుత్రుడుగా కలిగెను. అతడు ఇంద్రుని అంతటి పరాక్రమశాలి. అతడు మహావీరుడు. భయంకరుడైన ఆ మహారాక్షసుడు నిరంతరం ప్రజలను బాధింపసాగెను. ఓ రామ, దుర్మార్గురాలైన తాటక మంద, కరుష అను 2 ప్రదేశములను ధ్వంసం చేయుచున్నది. ఇక్కడికి 1.5 యోజముల దూరమున ఆ తాటక దారిని ఆక్రమించి నివసించుచున్నది. కనుక ఈ తాటక వనమున్న దారిననే మనము వెళ్ళెదము. నా మాటను పాటించి నీ బాహుబలముతో దుర్మార్గురాలైన ఆ తాటకను వధింపుము. సామాన్యులకు ఎదిరింప సాధ్యము కాని ఈ ఘోర రాక్షసిని నీవు సంహరింపుము. కలకలలాడుచున్న ఈ దేశమును తాటక ధ్వంసము గావించిన తీరును, తత్ఫలితముగా ఇది నిర్జనముగా మారిన విధమును పూర్తిగా తెలిపి తిని, ఆ తాటక ఇప్పటికి ఈ అడవిని విడిచిపెట్టలేదు అని విశ్వామిత్ర మహర్షి శ్రీరామునితో చెప్పెను. ఇంతటితో వాల్మీకి మహర్షి రచించిన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 24వ సర్గము సమాప్తం. సర్వం శ్రీరామచంద్ర పాదార్పణమస్తు. జై శ్రీరామ్.